కేసీఆర్తో 5-6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన కామెంట్స్ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన చెప్పారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పదవి ఢిల్లీలో తుమ్మితే ఊడిపోయేదంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి సొంత పార్టీ జిల్లాల నియోజకవర్గాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిపైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వము ఢిల్లీలో తుమ్మితే ఈడ ముక్కు ఊసిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా డంబాచారాలు మీదికి అంతున్నట్టంటే కేసీఆర్ గారు తిడితే నేను బలంగా నాయకుని, నా తప్ప ఇంకో నాయకుడు లేడని ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. వారి పార్టీకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి నాయకులే గాంధీ భవన్ పోయి వారు కూర్చున్నటువంటి ఏజెంట్స్ ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందించినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏజెంట్ ఫామ్ తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వీరు ఎన్నో హామీలు ఇచ్చినారు, ప్రజలకి నేను ముఖం చూపెట్టలేకపోతున్నా అని చెప్పినారు. సాక్షాత్తు వారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముంగట్నే సమక్షంలోనే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మీ ప్రజలకు పోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఈరోజు వారు కేవలము కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి అటు హర్యానా ఎన్నికలకి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మూటలు పోసినారు. ఇంకా ఏ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ పైసలు పోయే పరిస్థితి. ఇదే తప్ప వారి పరిపాలన అవగాహన లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి నమ్మకం లేదు. తప్పకుండా వారికి నిజంగా పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ 6 మంది మిగతా మంత్రుల్ని నియమించాలి కదా. కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి మా 10 మంది ఎమ్మెల్యేలను ఎత్తికొట్టుకుంటున్నారు. కనబడుతున్నారు ఎక్కడైనా? ఇంటికి రాణిస్తలేడని చెప్తున్నారు, బాధపడుతున్నారు, బయట ఎప్పుడు ఏడుస్తామని ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నమ్మించి పచ్చి బట్ట గొంతు మీద పెట్టి కోసినాడు రేవంత్ రెడ్డి. గతంలో చెప్పిన నేను పోతే బై ఎలక్షన్స్ అయితే గెలుస్తాడు ఓడిపోతాడు, వచ్చినాడు మనోడు ఓడిపోయాడు, మనకేం సంబంధం అంటాడు, మన సీట్లు కావదా అంటున్నాడు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ. కొత్తగా పీసీసీ అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు ఏదో చెప్పాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళు టచ్లో అని చెప్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలి, ఎమ్మెల్యేలకు సమానం చెప్పాలా మాకు. కానీ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఊహలే. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్ట్. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పబోలే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో కూడా మొత్తం కూడా వాళ్ళకి అనుకున్న స్థాయి కంటే మహారాష్ట్రలో పోయింది, హర్యానాలో పోయింది, రేపు కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత తెలంగాణలో అంటున్నారు. రకరకాల ఊహాగాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ.